అమరావతి మీద మనం మాట్లాడామనుకోండి ఉదాహరణకు, కొంచెం గోస్లో అని చంద్రబాబు అన్నారు, అవి ఇవి అని ఇప్పుడు చెప్తున్నారు. ఏం చెప్పినా వేరే మార్గం ఏంటి? డబ్బులు లేవు. కేంద్రాన్ని వీళ్ళు ఎంత పోగినా కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేస్తున్నారు. 3 రోజులు అంటే పెద్దది కదా, కనీసం 2 రోజులు. ప్రాజెక్టులు అవి ఇవి చెప్తున్నారు, కానీ రాజకీయంగా బీజేపీ వైఖరి ఏంటి అని సెటిల్ చేసుకోవాలి అనే ఒక దీంట్లో అయితే చంద్రబాబు ఉన్నట్టు చెప్తున్నారు. మీరేం మాట్లాడలేదండి, మీరేం చేయడం లేదండి. జగన్ వైసీపీ మమ్మల్ని ఇక్కడ నిన్న మీకు 2 కథలు చెప్తున్నాను. ఇక్కడ నేను నిన్న ఒక కథ పతాక శీర్షిక వివేకానంద రెడ్డి కేసును సిబిఐ దాదాపు పక్కన పెట్టేసింది. అయిపోతున్న దశలో పక్కన పెట్టేసిందండి. అయిపోతున్నట్టుగా వీళ్ళకి ఎలా తెలుసు అనే ప్రశ్న ఒకటి సరే, కానీ పక్కన పెట్టేశారని పతాక శీర్షికలో రాసి అంత నిర్ధారణ. నిజంగా అదే నిజమైతే, ఇది ఆ పతాక శీర్షిక నిన్న ఒక ప్రముఖ అగ్రపత్రికలో పెట్టిన పతాక శీర్షిక నిజమైతే కావాలనే పెట్టి ఉండాలి, అంతే కదా. కావాలని ఎందుకు పెడతారు మరి? అంటే రాజకీయంగా జగన్నే కేంద్రం బలపరుస్తుందని వీళ్ళందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారా? నమ్మడం వల్ల ఇలాంటి కథనాలు ఇస్తున్నారా అనే ఒక పెద్ద సందేహం కూడా కలుగుతుంది.